వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలనలో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ బాకాయి చేసి కార్డు అంటూ కూడా చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. కేసీఆర్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు, కేటీఆర్ నిర్వహించిన ఈ కార్ రేసు వల్ల తెలంగాణ దివాలా తీసిందని అన్నారు. బకాయి కార్డు ఉద్యమం తాము చేయాలంటూ బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం అన్నీ చేసుకుంటా పోతా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు డిపాజిట్లు కూడా రావు, కనీసం మా ఉనికి ఉంది అని చెప్పుకునే ప్రయత్నం అన్న చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటై కుట్రపూరితంగా లేనిపోని విమర్శలు చేస్తా ఉన్నాయి. కొత్తగా ఏదో బకాయి కార్డులని బాకీ కార్డు ఏంది? ఆ బాకీ కార్డు నవ్వుకుంటారు జనం. ప్రభుత్వ పరంగా బాకీ విషయాలు మాట్లాడితే మొదటి ముద్దాయి కేసీఆర్. ఈ రాష్ట్రాన్ని బాకీ పాలు చేసినటువంటి ఘనుడు కేసీఆర్. మిగులు రాష్ట్రంగా పుట్టింది తెలంగాణ 2014లో, మిగులు రాష్ట్రంగా, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా. అలాంటి తెలంగాణని ఇబ్బడి ముబ్బడిగా ఒక ఆలోచన లేకుండా శుద్ధి లేని సంసారం నడిపి ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ల పరంగా, సొసైటీల పరంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాకీలు తెచ్చి దాదాపు 8 లక్షల కోట్ల అప్పులో తెలంగాణని 8 లక్షల బాకీ రాష్ట్రంగా మార్చిన ఘనుడు కేసీఆర్, కేటీఆర్. ఇలా వాళ్ళు బాకీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం ఇస్తే ఇది బాకీ పడ్డట. మీరు 10 ఏళ్ళు నిరుద్యోగులు మోసం చేసి కొట్టని దెబ్బ కొడితే మేము అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లోనే 65,000 ఉద్యోగాలు ఇస్తే బాకీ పడ్డట. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత కళలు సాకారం చేస్తే బాకీ పడ్డట. మహిళలకి 500 రూపాయలు సబ్సిడీ గ్యాస్ మీద ఇస్తే మేము బాకీ పడ్డట. 200 యూనిట్ లోపు కరెంటు కాల్చిన కుటుంబాలు ఈ రాష్ట్రంలో 80% ఉన్నాయంటే అది బాకీ పడ్డట. మీరు చేసిన బాకీ తీర్చడానికి ప్రతి నెల 6,500 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుకి, కేసీఆర్ కుటుంబం పాలించి ఈ రాష్ట్రాన్ని పాలించి మీరు చేసిన 8 లక్షల బాకీకి ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ గా 6,500 కోట్లు ప్రతి నెల, అంటే దాదాపు 80,000 కోట్లు సంవత్సరానికి కడతా ఉన్నాం. డాక్టర్ సర్వే